ఫైనల్గా చాలా డేస్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అందరికీ హాయ్, నా పేరు అర్జున్. వెల్కమ్ టు అర్జున్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, ఐఎమ్ ఏ వీడియో ఎడిటర్. నేను ఈ ఛానల్లో వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ చేస్తుంటాను. మీకు ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ ఛానల్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయమని అడగను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరే చేస్తారు. నేర్చుకోవాలన్న కసి ఉండి డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటారు కదా, అలాంటి వారందరి కోసం పుట్టిందే ఈ ఆర్టిజన్ యూట్యూబ్ ఛానల్. సో ఇది మ్యాటర్. అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ క్షమాపణలు చెప్తున్నాను, వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. పాపం చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా చేస్తున్నారు వీడియోస్ తొందరగా చేయమని. హెవీ ఎడిటింగ్ వర్క్స్ బిజీగా ఉండి చేయలేకపోతున్నా. సో ప్లీజ్ ఏమనుకోవద్దు, ఇక మీదట అలా చేయను. నా సండే ఎంజాయ్ డేని సాక్రిఫైస్ చేసి మరీ వీడియోస్ చేస్తాను. సో మీరు కూడా అంతే కసిగా నేర్చుకోండి. లేదు బ్రో మేము నేర్చుకోము, ఫోన్లో అలా స్క్రోల్ చేస్తూ టైం పాస్ చేస్తామంటే శంకనాకి పోండి పోండి. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, మీరు ఇప్పుడు కష్టపడి స్కిల్ నేర్చుకుంటే మీకు 40 వచ్చేసరికి మీ చేతిలో డబ్బు ఉంటుంది అండ్ టైం కూడా ఉంటుంది. కావాలంటే అప్పుడు మీరు ఎంతసేపు అయినా మొబైల్ని స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఇప్పుడే మొబైల్ని చూస్తూ టైం వేస్ట్ చేస్తూ సుఖపడ్డారనుకోండి, తర్వాత మీకు ఒక ఏజ్ వచ్చాక నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. అసలు ఎందుకు పుట్టాంరా, ఏంట్రా ఈ బతుకు అనిపిస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో దేవుడు గిఫ్ట్గా ఇచ్చిన ఈ టైంని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. వేస్ట్ చేసుకున్న తర్వాత అసలు ఎందుకు వేస్ట్ చేసుకున్నాంరా అని బాధపడొద్దు. సో ఇప్పటికే లేట్ అయింది, ఇక మొదలెడదామా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టూల్ వచ్చేసి హిస్టరీ బ్రష్ టూల్ అనమాట. సో ఈ హిస్టరీ బ్రష్ టూల్ ఎలా యూజ్ చేయాలంటే, దానికోసం మనం ఒక ఇమేజ్ని తీసుకోవాలి. ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఓపెన్ ఉంటుంది, ఓపెన్ క్లిక్ చేయండి. నేను ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇమేజ్ని మనకు కావాల్సినట్టు మనం చేంజ్ చేద్దాం. ఇమేజ్లోకి వెళ్ళేసేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అని ఉంది కదా, బ్లాక్ అండ్ వైట్లో పెట్టుకుందాం. ఓకే, మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే ఈ చుట్టూ బ్లాక్ అండ్ వైట్ ఉంది, బట్ వీళ్ళని మాత్రం మనం కలర్లో చూపించాలనుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా జస్ట్ వాటి మీద అలా క్లిక్ చేశారంటే ఇలా కలర్ వచ్చేస్తుంది అనమాట. సో చూసారా ఇలా. సో ఈ హిస్టరీ బెస్ట్ టూల్ ద్వారా యూజ్ ఏంటంటే, మనం ఏదైనా బై మిస్టేక్ కలర్ని కానీ సంథింగ్ ఏదైనా కానీ చేంజ్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ ఒరిజినల్ ఇమేజ్గా తీసుకురావడానికి ఈ హిస్టరీ బెస్ట్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్పాట్ హీలింగ్ బెస్ట్ టూల్ తీసుకొని జస్ట్ ఇలా క్లిక్ చేశాను అనమాట. సో ఇలా క్లిక్ చేయగానే ఇలా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు నాకు మళ్ళీ నార్మల్గా రావాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఈ హిస్టరీ బెస్ట్ టూల్లోకి వెళ్ళేసి సింపుల్గా దాని మీద ఇలా క్లిక్ చేస్తాను అనమాట. సో చూసారా నార్మల్గా వచ్చేసింది అనమాట. సో మనం ఏదైనా ఇందులో ఏదైనా టూల్స్ వాడేటప్పుడు బై మిస్టేక్ ఏదైనా వెళ్ళినప్పుడు దాన్ని తిరిగి మనం నార్మల్గా చేసుకోవడానికి ఈ టూల్ అనేది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అయితే ఈ టూల్ని ఓన్లీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ మీద ఇమేజ్ ఉన్నప్పుడే యూజ్ చేసుకోవాలన్నమాట. అలా కాకుండా ఇప్పుడు ఇక సపరేట్ ఒక లేయర్ తీసుకొని, ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే కాపీ చేసుకుంటున్నాను, పేస్ట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, దీన్ని నేను ఇమేజ్లోకి వెళ్ళేసి బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాను. సో ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే హిస్టరీ బెస్ట్ టూల్ తీసుకొని ఇలా చేశాను అనమాట. సో చూసారా మనకి ఇలా చేస్తుంటే ఏమొస్తుంది, బ్యాక్గ్రౌండ్లో ఉండేది మాత్రమే వస్తుంది. సో ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇంతే కాకుండా ఈ టూల్ని ఇంకా ఎలా యూజ్ చేయొచ్చు అంటే, మళ్ళీ ఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసి ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో తీసుకుని ఇది ఒక జ్యువెలరీకి సంబంధించిన ఒక ఫోటో అనమాట. ఇప్పుడు ఈ ఫోటోలో ఉండే గోల్డ్ని హైలైట్ చేయాలి. సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళేసి సో ఇక్కడ ఈ ఇమేజ్ని మొత్తం బ్లాక్ అండ్ వైట్లో చేంజ్ చేసుకోవాలి. ఇలా బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గోల్డ్ని హైలైట్ చేయాలి. దానికోసం ఏం చేయాలంటే హిస్టరీ బెస్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కొంచెం సైజ్ తగ్గించేసి కొంచెం జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకొని ఇక్కడ చూడండి ఈ రింగ్ ఉంది కదా, సో దాని మీద ఇలా క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసామంటే అది గోల్డ్ కలర్లో వచ్చేస్తుంది. సో అలానే మెల్లో ఇది ఉంది కదా, సో ఇది కూడా కొంచెం సైజ్ తగ్గించుకొని ఇలా చేసుకోవాలి. సో కొంచెం టైం పడుతుంది, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మనం. అలాగే చెవి దగ్గర ఉండే దీన్ని కూడా ఇలా చేసుకోవచ్చు. సో చూశారు కదా, ఇప్పుడు దీన్ని జూమ్ అవుట్ చేద్దాం. సో చూడండి ఎంత బాగుందో. సో ఈ ఇమేజ్ మొత్తానికి ఈ గోల్డ్ అనేది చాలా హైలైట్ అయింది అనమాట. సో మీకు ఒరిజినల్ ఫోటో కావాలనుకుంటే దానికోసం ఏం చేయాలంటే సింపుల్గా దీన్ని సైజుని పెంచుకొని ఇలా చేసామంటే ఒరిజినల్ ఫోటో ఇదన్నమాట ఒరిజినల్ ఫోటో. ఓకే,
కంట్రోల్ జెడ్. ఇదేంటంటే ఓన్లీ మనం గోల్డ్‌ని హైలైట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ టూల్ అనేది ఇలా హెల్ప్ అవుతుంది. సో తర్వాత మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టూల్ వచ్చేసి ఆర్ట్ హిస్టరీ బెస్ట్ టూల్ అనమాట. సో ఈ టూల్ ఎలా ఉపయోగించాలంటే సింపుల్‌గా మన ఇమేజెస్‌ని ఆర్ట్ రూపంలో గీయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి ఇలా చేశాను కదా! సో మనకి ఇదొక ఆర్ట్ లాగా వస్తుంది. లైక్ పెయింటింగ్ ఆర్ట్స్ ఉంటాయి కదా! ఇలా వస్తుందన్నమాట. మనకు పైన ఇక్కడ స్టైల్ అని ఉంది కదా! ఇందులో చాలా ఉంటాయన్నమాట. సో మనకు నచ్చిన సెట్టింగ్స్‌ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే టైట్ షార్ట్ అని పెట్టుకున్నాను. సో ఇలా అనేది మనకు కావాల్సినట్లు మనం చేసుకోవచ్చు. సో వాళ్ళ ఫేస్‌లో హైలైట్ అవ్వాలంటే సింపుల్‌గా ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ హిస్టరీ బెస్ట్ టూల్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్‌గా ఆ ప్లేస్‌లో ఇలా అంటే చాలు సరిపోతుంది. చూసారా? ఇలా అన్నమాట. సో ఇలా మనకు ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మనకు ఓల్డ్ ఇమేజ్‌కి, కొత్త ఇమేజ్‌కి డిఫరెన్స్ ఏదో మీరే చూడండి. చూసారా? ఇది ఓల్డ్ ఇమేజు. ఇది న్యూ ఇమేజ్ అన్నమాట. సో మనకు ఇలా క్రియేట్ చేయడానికి ఈ టూల్ అనేది మనకు ఇలా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టూల్ వచ్చేసి ఎరేజ్ టూల్ అన్నమాట. సో ఇప్పుడు ఎరేజ్ టూల్‌తో ఈ ఇమేజ్‌ని ఎరేజ్ చేశామనుకోండి. చూడండి. ఇప్పుడు ఇలా వైట్‌గా వచ్చేస్తుంది కదా! సో ఇప్పుడు ఇలా వైట్‌గా ఎందుకు వస్తుందంటే యాక్చువల్లీ ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది వైట్ కలర్ అన్నమాట. సో దానివల్ల మనకు ఇలా ఎరేజ్ చేసినప్పుడు ఇలా వైట్‌గా వచ్చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ జెడ్ చేయండి. ఇప్పుడు చూడండి సింపుల్‌గా ఇక్కడ లాక్ ఉంది కదా! దాన్ని ప్రెస్ చేశామంటే అన్‌లాక్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే కింద ఇక్కడ సాలిడ్ కలర్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు యెల్లో ఉంది. యెల్లోని ఓకే చేసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని కొంచెం కిందికి లాగండి. కిందికి లాగారంటే ఇప్పుడు ఇది బ్యాక్‌గ్రౌండ్ అనేది లేయర్‌గా మారిపోతుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది ఒక లేయర్‌గా మారిపోయింది కదా! సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మళ్ళీ ఎరేజ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు చూడండి ఎరేజ్ చేయండి. సో ఎరేజ్ చేశారంటే ఇప్పుడు ఇలా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైతే ఉందో అదే వస్తుందన్నమాట. సో ఈ ఎరేజ్ టూల్ ఏందంటే సేమ్ బ్రష్ టూల్ లానే అన్నమాట. అందులో ఉండే మోడ్స్ ఇందులో కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఉంది కదా! ఇక్కడ చూడండి. సో నేనొచ్చేసి ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోగానే ఇప్పుడు చూడండి. చూసారా కొంచెం స్మూత్‌గా అవుతుంది. ఇది చూడండి ఎలా అవుతుందో. సో దీనికి డిఫరెన్స్ అనేది ఉంది కదా! సో ఇలా మనకు నచ్చిన మోడ్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. సో ఇందులో చాలా రకాలుంటాయి. సేమ్ అంతా బ్రష్ టూల్ లానే అన్నమాట. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తానంటే గూగుల్‌లోకెళ్ళి ఏదైనా ఒక ఇమేజ్‌ని తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఉంది. దీన్ని నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని కంట్రోల్ వి ఇక్కడ పేస్ట్ చేశాను కదా! ఇప్పుడు చూడండి పైన ఒక ఇమేజ్ ఉంది. కింద ఆల్రెడీ ఇంకో ఇమేజ్ ఉంది. ఇప్పుడు నేను పైన ఉండే ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఎరేజ్ టూల్‌ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు చూడండి సింపుల్‌గా ఎరేజ్ చేస్తున్నాను. చూసారా? నేను ఎరేజ్ చేయగానే దీని కింద ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ అనేది కనపడుతుంది. సో ఇలా అన్నమాట. సో ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ ఇమేజ్ ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎరేజ్ చేశామంటే దీని వెనకాల ఉండే బ్యాక్‌గ్రౌండ్‌లో యెల్లో ఉంది కదా! సో యెల్లో అనేది వస్తుంది మనకు. సో ఇలా ఈ ఎరేజ్ టూల్ అనేది మనకి ఇలా హెల్ప్ అవుతుందన్నమాట. సో దీన్ని మళ్ళీ నార్మల్‌గా రప్పించుకోవాలనుకుంటే సింపుల్‌గా ఇక్కడ హిస్టరీ బెస్ట్ టూల్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్‌గా ఇలా చేశామంటే అది నార్మల్‌గా వచ్చేస్తుందన్నమాట. సో ఇలా అన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే టూల్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ ఎరేజ్ టూల్ అన్నమాట. సో దీన్ని వాడే ముందు మనం సింపుల్‌గా ఫైల్‌లోకెళ్ళి ఒక ఇమేజ్‌ని తెచ్చుకుందాము. సో నేను సింపుల్‌గా అయితే ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఇమేజ్ ఏం చేయాలంటే ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఇలా చేశామంటే చూడండి డైరెక్ట్ మన ఫేస్ కూడా రిమూవ్ అవుతుంది. ఓకే. సో ఇలా కాకుండా మీరేం చేయాలంటే కంట్రోల్ జెడ్ నొక్కండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే సింపుల్‌గా ఇక్కడ పైన ఈ 3 కనబడుతున్నాయా? సో మనకి ఇందులో వచ్చేసి సాంప్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్పాచ్ అని ఉంటుంది. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లిమిట్స్‌లోకెళ్ళేసి డిస్కంటిన్యూయస్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ టాలరెన్స్ వచ్చేసి 50% పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనం చేయాల్సిన ఇంకో సెట్టింగ్ ఏందంటే ఇక్కడ ఫోర్‌గ్రౌండ్ కలర్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉంది కదా! సో దాన్ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనం బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసేది వైటే కాబట్టి వైట్ సెలెక్ట్ చేసుకోండి. సో వైట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫోర్‌గ్రౌండ్ కలర్ అన్నమాట. సో ఫోర్‌గ్రౌండ్ కలర్ ఫస్ట్ మనం వచ్చేసి ఇక్కడ ఈ హెయిర్ అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో హెయిర్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే ఇచ్చేయండి. ఓకే ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి సింపుల్‌గా దీని సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. బ్రాకెట్స్ ఉంటాయి. బ్రాకెట్స్ క్లిక్ చేశారంటే ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు చూడండి. సో ఇలా సింపుల్‌గా ఇలా చేసుకోవచ్చన్నమాట. చూసారా? సో ఇలా. సో మన నెక్స్ట్ ఏందంటే ఇక్కడ ఈ షర్ట్ కలర్ ఉంది గదా! సో ఈ షర్ట్ కలర్ అనేది సెలెక్ట్ జేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షర్ట్ మీద సెలెక్ట్ జేసుకున్నాను. టీ షర్ట్ మీద. ఓకే క్లిక్ జేశాను. ఇప్పుడు చూడండి. చూసారా? ఇలా.
సో చూడండి ఎంత బాగా రిమూవ్ అవుతుందో. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫేస్ కలర్ ఉంది కదా, దాన్ని కూడా టెస్ట్ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ ఓకే క్లిక్ చేసి ఇప్పుడు చూడండి చాలా సింపుల్గా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే నా హెయిర్ చూడండి అసలు కట్ అవ్వలేదు ఇక్కడ. సో చాలా నీట్గా వచ్చేసింది ఇక్కడ. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ నా చేయి కూడా ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ లో కలిసిపోయినట్టుంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ హిస్టరీ బ్రష్ టూల్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి దానికి తగ్గట్టు. సో అలా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు చూడండి జస్ట్ దాని మీద ఇలా ఇచ్చామంటే చూడండి ఒరిజినల్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది చూడండి. చూసారా? సో మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇది. సో చూసారా మనం ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి సో మనకు బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్ గా కట్ అయిపోయింది. సో ఇలా మనకి ఇమేజ్ అనేది ఇలా బ్యాక్గ్రౌండ్ ప్రాపర్ గా కట్ అవుతుంది అనమాట. సో అలా మనం దీని ఇమేజ్ ని ఇలా సెలెక్ట్ చేసుకొని తర్వాత మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూడండి ఇంకా సరిగ్గా కట్ అవ్వలేదు కదా. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎరేజ్ టూల్ తీసుకోండి. ఎరేజ్ టూల్ సెలెక్ట్ చేసుకొని చూడండి ఇలా ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నారంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎగిరిపోతుంది. చూశారుగా ఇలా చూశారుగా మనకి ఎంత నీట్గా వచ్చిందో బ్యాక్గ్రౌండ్ కట్ అయ్యి. సో ఇలా మనకు ఈ బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడబోయే టూల్ వచ్చేసి మ్యాజిక్ ఎరేజర్ టూల్ అన్నమాట. సో ఈ టూల్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో దానికోసం మనం సింపుల్ గా ఫస్ట్ ఒక ఫోటో అయితే తీసుకుందాం. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా, సో ఈ ఇమేజ్ని నేను కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకొని కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ టి అడ్జస్ట్మెంట్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ఇమేజ్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఉంది కదా, జస్ట్ ఏం చేస్తానంటే ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ అంతా గ్రీన్ గా ఉంది, జస్ట్ దాని మీద ఇలా జస్ట్ అలా క్లిక్ ఇచ్చాను అంతే. చూడండి జస్ట్ అలా క్లిక్ ఇవ్వగానే మొత్తం అంతా ఎగిరిపోయింది చూడండి. సో చూసారా ఇక్కడంతా చుట్టూ అంతా వెళ్ళిపోయింది. సో అండ్ ఇక్కడ మధ్యలో ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే సింపుల్గా చూడండి జూమ్ చేసుకొని చూడండి ఎగిరిపోయింది కలరు, ఇక్కడ కూడా పోయింది. సో ఇలా చూడండి ఎంత సింపుల్గా వెళ్ళిపోతుందో ఇలా. సో మనకేందంటే కలర్ అంతా ఒకే రకంగా ఉంటే ఆ కలర్ మొత్తం ఎగిరిపోతుంది అనమాట ఇలా. సో ఇంతే కాకుండా ఇంకో ఇమేజ్ని తీసుకుందాం. సో ఇప్పుడు ఈ ఇమేజ్ని తీసుకుందాం. ఇప్పుడు చూడండి కంట్రోల్ వి. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ని తీసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి సింపుల్గా మనం జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ మీద అలా క్లిక్ చేసామంటే మొత్తం కలర్ మొత్తం ఎగిరిపోతుంది. చూసారా ఇలా. ఇలా మనకు ఈ టూల్ అనేది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మధ్యలో ఇలా మధ్యలో కలర్స్ అనేవి సరిగ్గా పోవు. సో దీన్ని మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇలా మనం కట్ చేసుకొని మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో ఇలా తీసుకునేసి చూడండి కంట్రోల్ వి, కంట్రోల్ టి. చూసారా? సో ఇలా అన్నమాట. సో ఇలా ఎరేజ్ చేసుకొని మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకోవచ్చు. సో ఇంతే అండి ఈరోజు వీడియో. సో ఇక్కడ దాకైతే చూశారు కదా, చూసిన దాన్ని జాగ్రత్తగా బుక్ లో రాసుకొని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇది ఒక్కసారి చూడగానే రావు, మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూనే వస్తాయన్నమాట. సో నెక్స్ట్ ట్యుటోరియల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.